సినిమా రివ్యూలతోని కూడా ఈ రోజు సెలబ్రిటీలు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లా మనం చూసుకుంటే సినిమాలు రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన పర్సన్ ఎవరు అంటే నవీన్ పూల చొక్కా అని చాలా మంది కూడా తెలుసుంటారు. పూల చొక్కా నవీన్ అని ఏంటంటే రివ్యూలు ఇచ్చుకుంటూ టమాటోస్ ఇస్తూ ఉంటారు, చాలా ఫేమస్, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో నవీన్ గారి పైన ఒక ప్రొడ్యూసర్, వర్జిన్ బాయ్స్ సినిమా ప్రొడ్యూసర్ కేసు పెట్టారు. పోలీసులు కూడా అరెస్ట్ చేసిన అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏడా తీసుకున్నా కూడా మొత్తం అదే నడుస్తుంది. ప్రొడ్యూసర్ ఏమో రివ్యూ చేయడానికి 40,000 అడిగిండు అని చెప్పి ప్రొడ్యూసర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నేను అడగలేదని చెప్పి నవీన్ గారు చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నిజంగా అసలు ఒక సినిమా తీయడం ఎంత కష్టమో ఏందో అనేది ప్రొడ్యూసర్కి, ఆ మూవీ టీంకి అదంతా తెలుస్తుంది. రివ్యూ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏముంటుంది, కెమెరా ముందు పెట్టుకుంటారు, సినిమా చూస్తారు, పోతారు, వస్తారు, రివ్యూ చెప్పుకుంటారు. ఆ రివ్యూ చెప్తే వీళ్ళకు ఇన్ కేస్ నార్మల్గా ఏంటంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా యూట్యూబ్ నుంచి అయితే వీళ్ళకి రెవెన్యూ అయితే వస్తుంది. ఆ రెవెన్యూ కోసం మరి మీరు రివ్యూస్ మీకు ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నారా లేదా నిజంగా సినిమాకు తగినట్టు ఇస్తున్నారా లేదా అదంతా కూడా సెకండరీ. కొంతమంది ప్రొడ్యూసర్స్ల వాదన ఏంటంటే అసలు మీరు రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏంటిది, దానివల్ల ఏమవుతుందంటే పైరసీలోకి చాలా మంది వెళ్ళి చూడడం, థియేటర్కి పోతే ఎందుకు టికెట్ పైసలు బొక్క, ఇదే ఎట్లాగో రివ్యూ మంచిగా ఇవ్వలేదు కదా, అదేదో మన మూవీ రివ్యూస్లోనో దీంట్లోనో చూసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి చాలా మంది కూడా థియేటర్లో పోతలేరు. అట్లా ఎవరికి లాస్, ప్రొడ్యూసర్స్కి. వాళ్ళకి ఎంతసేపు ఏమని ఉంటుంది, మేము పెట్టిన పైసలు మేము నష్టపోతున్నాం కదా అని చెప్పి అనే ఉంటుంది. నిజంగా ఇన్ కేస్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళదే కరెక్ట్, ప్రొడ్యూసర్స్దే. రివ్యూలు ఇచ్చేటోళ్ళు కూడా సినిమాలు నిజంగా మీరే తీసేటట్టుగా, నిజంగా మీరు డైరెక్షన్ చేసేటట్టుగా, పైసలేవో మీరే పెట్టేటట్టుగా, ఇష్టం ఉన్నట్టుగా మీరు రివ్యూలు ఇస్తున్నారు. కానీ లాస్ట్లో మీరు ఇచ్చే రేటింగ్ ఏదైతే ఉంటుందో అదైతే చాలా ఘోరం. అసలు ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టుగా 2 అని 3 అని, నాకు తెలిసినంత వరకు అయితే పర్ఫెక్ట్గా ఈ రివ్యూయర్స్ ఎవరైనా కూడా కానివ్వండి 5కి 5 రేటింగ్ ఇచ్చినట్టుగా నేను ఏడ కూడా చూడలేదు. అంటే అంత సినిమాలు బాగాలేవా, లేదా వాళ్ళకి తెలియలేదా, మీకు తెలియలేదా? సరే, మీకు రివ్యూస్ అంతగానో మీరు రేటింగ్స్ ఇస్తున్నప్పుడు మీరే ఒకటి ప్రొడ్యూస్ చేయడమో, డైరెక్ట్ చేయడమో, స్టోరీ రాసో ఇవ్వచ్చు కదా. మీరు రివ్యూస్ ఇవ్వండి, తప్పని అనట్లేదు. కానీ రేటింగ్ ఇచ్చినాక ఏంటంటే జనాలలో ఒకటి పడిపోతుంది వాళ్ళ మైండ్ సెట్లో, అరే నిజంగా సినిమా బాగాలేదా, ఇంతగానం రేటింగ్ ఇచ్చిందంటే అట్లీస్ట్ మీకు ఇంత లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు దాంట్లో ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఎంతో కొంతమంది మీ రేటింగ్ చూసి సినిమా పోకపోతే అది లాసే కదా. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీకు సినిమా నచ్చలేదు అంటే అవతల వాళ్ళకి నచ్చుండవచ్చు, వాళ్ళని మీరు ప్రొవోక్ చేస్తున్నట్టే కదా ఆబ్వియస్లీ. అదే అక్కడ డైరెక్టర్స్, సినిమా టీం అందరూ వాళ్ళు కూడా అనేది. ఇక దీనిపైన డిబేట్లు పెడుతున్నారు అందరూ. అక్కడ ఎవరు ప్రయోజనాలు వాళ్ళే చూసుకుంటున్నారు. డిబేట్లు పెట్టినా, ఎన్ని లైవ్లు పెట్టినా ఎవరికి యూజ్ ఆడా, ఆ ఛానల్ వాళ్ళకో యూట్యూబర్లకో వాళ్ళకి యూజ్ అవుతుంది. అంతేగాని అక్కడ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అంటే చెప్పలేం. కానీ రివ్యూ ఇచ్చేటోళ్ళు ఇస్తానే ఉంటారు. చాలా సినిమాలు వస్తాయి, ఇవి కాదు సినిమాలు అసలు. మనం సంవత్సరానికి చూసుకుంటే టాలీవుడ్లో కొన్ని వేల సినిమాలు రిలీజ్ అవుతాయి, కానీ ఎవరికి తెలియదు. వాళ్ళందరూ మొత్తుకునేది ఏంది, ప్రొడ్యూసర్లు మాకు మీరు థియేటర్లు ఇయ్యరు, థియేటర్లు ఒకవేళ తక్కువ ఇచ్చినా కూడా మళ్ళీ ఈ రివ్యూస్ చేయబట్టి సినిమాలకు మళ్ళీ జనాలు ఎవరు ఉన్న థియేటర్లలో కూడా పోతలేరు, అట్లా కూడా లాస్ అవుతుంది అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక యాంగిల్లో చూసుకుంటే అదైతే కరెక్టే కదా. చాలా మంది ఏమవుతుంది, సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూడరు, కొన్ని రివ్యూస్ వల్ల థియేటర్లకు పోరు. తర్వాత ఓటీటీలోకి వచ్చినాక ఏమనిపిస్తుంది వాళ్ళకి, అరే మేము ఆ సినిమా థియేటర్లో మిస్ అయినాం రా నాయన అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు రిలీజ్లు చేస్తున్నారు. అదే ప్రొడ్యూసర్స్ కూడా అదే అంటున్నారు. ఆ టాక్ కూడా వచ్చింది ఏంటంటే కలేజా మూవీని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నారు వాళ్ళు. కలేజా మూవీ ఏమో అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఫ్లాప్ చేసిండ్రు, రిలీజ్ చేసినప్పుడు ఎన్నో కోట్లు వచ్చినాయంట. ఇదేదో అప్పుడే ఎస్ఐ జర మేమన్నా బతికేటోళ్ళం కదా అని చెప్పి ప్రొడ్యూసర్లు అంటున్నారు. అప్పుడు అంతా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేసి ఈ సినిమాని ఆడనీయకుండా చేసిండ్రు. ఇప్పుడు రివ్యూయర్స్ అందరూ ఏమంటున్నారు, అది మా రైట్, మేము చెప్పుకుంటాం, అట్లా మా వ్యూస్ చెప్పుకోవడంలో తప్పేముంది అని చెప్పి అంటున్నారు. కానీ కరెక్టే, ఇప్పుడు ఎవరి వ్యూస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ అది అవతల వాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఏందనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి పైసలు తీసుకొచ్చి పెడతారు. కొంతమంది ఏంటంటే ఆస్తులు అమ్ముకొని మరి ఇదే మీరు ఇట్లా పెద్ద పెద్ద సినిమాలకు రివ్యూలు ఇవ్వగలుగుతారంటే వీళ్ళు చేయలేరు. నేను వాళ్ళ కొద్ది చెప్తున్నా, పెద్ద పెద్ద హీరోలకు, పెద్ద పెద్ద సినిమాలకు ఇంత రివ్యూస్ ఇవ్వలేరు వాళ్ళు. సరే, డిపెండ్స్ అపాన్ ద కంటెంట్ కూడా. పెద్ద సినిమాలకు మరీ మీరు అన్నట్టుగా చిన్న సినిమాల కంటెంట్ ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు చిన్న సినిమాస్ ఏవైతే ఉన్నాయో అవే చాలా హిట్ అయిపోతుంది. మనం బల్గా ఇవన్నీ చూసుకున్నట్లయితే అదంతా ఎంత
తక్కువ ఖర్చుతో తీసినా కూడా చాలా హిట్ అయింది మూవీస్. దానికి కూడా ఏమైంది, ఒక యాంగిల్లో నెగిటివ్ రివ్యూసే ఇచ్చిండ్రు, కానీ కంటెంట్ అక్కడ ఉంది కాబట్టి ఆ సినిమా అన్ని రోజులు ఆడగలిగింది, అన్ని కోట్లు సంపాదించగలిగింది. కొంతమంది ఏమంటారు, రివ్యూస్ పైన ఆధారపడి ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నవీన్ గారి గురించి అనే అనట్లేదు నేను, చాలా మంది ఉన్నారు. జనరల్గా నవీన్ గారు కూడా కొన్ని సినిమాకి రివ్యూస్ ఇచ్చారు, మంచిగా ఉన్న సినిమాకి మంచిగా ఉంటే చూడండి లేకపోతే లేదు అని చెప్తారు. వాళ్ళది కూడా ఏమని ఉంటుంది, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో చెప్తున్నారు, అది కొంతమందికి నచ్చకపోవచ్చు. డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి నచ్చకపోవచ్చు. అది ఒక అండర్స్టాండింగ్ వల్ల అక్కడ మిస్ అవుతుంది. కానీ రివ్యూవర్స్ అందరు లాస్ట్లో ఇచ్చే రేటింగ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అంటున్నారు. అదొకటి ఆలోచించుకోవాలి, లేదా ఒక నియంత్రణ అనేది తెచ్చుకోవాలి. ఎంతవరకు అరే సినిమాలో సో అండ్ సో ఇది బాగుంది ఇది బాగాలేదు అక్కడ వరకు చెప్తే బాగుంటుందేమో, సినిమా అసలు బాగాలేదు చూడకండి అన్న యాంగిల్లో ఎవరైనా ప్రమోట్ చేస్తే ఆబ్వియస్లీ డైరెక్టర్స్కి సినిమా టీం అందరికి అదే అనిపిస్తుంది. సో ఇప్పుడు టాలీవుడ్లో అయితే నడుస్తున్న ఇష్యూ ఇది. మళ్ళీ దీనికి తోడు వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళనే కాకుండా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా యాడ్ అయ్యి మాట్లాడుతున్నారు. సో మరి దీనికి ఒక నియంత్రణ తెచ్చి రివ్యూయర్స్ అందరికీ కూడా ఏమన్నా పెడతారా, లేదా ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏందనేది కూడా వేచి చూడాలి. సో రివ్యూయర్స్ మీరు కూడా ఇచ్చేటప్పుడు ఒకసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్పండి. మరీ అంత దరిద్రమైన సినిమాలు అయితే ఎవరు తీయలేరు కదా, ఏదో ఒక థాట్ నుంచెల్లో పుట్టిన స్టోరీసో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఏదో టైంపాస్కి అయితే ఎవరు సినిమాలు తీయలేరు. అదొకటి ఆలోచించుకొని రివ్యూయర్స్ కూడా చెప్తే బాగుంటుంది.